హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బామ్మల కాలంలో ఎంతో ఇష్టంగా చేసుకునే ఎండు రొయ్యల తలకాయల కారం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఎండు రొయ్యల నుంచి తలకాయలను సెపరేట్ చేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ ఉండేటట్లు వేసుకోండి. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసామంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ముద్దగా అయిపోతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4 దోరగా ఉన్న పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు రొయ్యల తలకాయలను వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఇవి చాలా తొందరగా వేగుతాయి. ఎక్కువగా వేయించారంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. దీని టేస్ట్ అంతా మనం వేయించడంలోనే ఉంటుంది. ఇవి వేగేటప్పుడు రొయ్యలు స్మెల్ వస్తుందండి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు, చల్లారిన ఎండు రొయ్యల తలకాయల్ని వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. చాలామంది ఈ ఎండు రొయ్యల తలకాయల్ని పాడేస్తారండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టిన దాంట్లో ఒలిచిన 6 వెల్లుల్లి రెమ్మలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యల కారం తయారైనట్లేనండి. మిక్సీ మూత తీసేసరికి చాలా సువాసన వస్తుందండి. ఈ వాసనకే తినాలనిపిస్తుంది. మీకు ఈ ఎండు రొయ్యల కారం గురించి తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.